హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము జే సిరీస్కి సంబంధించినటువంటి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అనేవి చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో బేసిక్గా జే సిరీస్లో అంత ఎక్కువ వర్డ్స్ ఏమీ లేవు విచ్ ఆర్ రిపీటెడ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్. సో ఈ సినోనిమ్స్ అన్నీ అంటే అసలు జే లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్సే లేవా అంటే ఉన్నాయి, బట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మోస్ట్ రిపీటెడ్వి మనం సిరీస్ మోటో ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్లో వచ్చినటువంటి వర్డ్స్ రిపీట్ అయినవి అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఈ సిరీస్లో కాబట్టి ఎక్కువగా లేవు, బట్ ఐ గ్యాదర్డ్ అ గుడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. సో లెట్స్ సీ అ ఫస్ట్ వర్డ్ విచ్ ఈస్ జేడెడ్. సో జేడెడ్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ అనమాట. సో అది అర్థం ఏమిటి అంటే విసుగు చెందడం లేదా అలసిపోవడం. ఓకే, సో టయర్డ్, బోర్డ్ ఆర్ ల్యాకింగ్ ఎంతూజియాసమ్ అంటే యాక్టివ్గా లేకపోవడం. సో యూజువలీ ఆఫ్టర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ సంథింగ్ ఏదైనా అధికంగా చేయడం, అది ఫిజికల్ యాక్టివిటీగా ఉండి ఈవెన్ మెంటల్గా కూడా ఎగ్జాస్ట్ అయిపోతే దాన్ని మనం జేడెడ్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్, ఆఫ్టర్ వర్కింగ్ నాన్ స్టాప్ ఫర్ వీక్స్ షీ ఫెల్ట్ కంప్లీట్లీ జేడెడ్. తను ఎలా ఫీల్ అయింది? అలసటగా ఫీల్ అయింది. సినోనిమ్స్ వియరీ అలసిపోవడం, ఎగ్జాస్టెడ్, ఫ్యాటిగ్డ్ అన్నా కూడా బాగా కష్టపడి అలసిపోవడం. బోర్డ్. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్స్ చూడండి, ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్, ఫ్రెష్, లైవ్లీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, జాబర్. సో జాబర్ యాక్ట్స్ యాజ్ బోత్ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ అర్థం కాని విధంగా మాట్లాడడం, లోడా ఏది పడితే అది మాట్లాడటం. సో వర్బ్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే టు టాక్ క్విక్లీ ఇన్ అన్ ఎక్సైటెడ్ ఆఫెన్ అన్క్లియర్, అంటే మాట్లాడే విధానము అవతల వాళ్ళకి అర్థం కావట్లేదు. నౌన్ పరంగా చూసుకున్నట్టయితే ఫాస్ట్, ఎక్సైటెడ్ అండ్ ఆఫెన్ మీనింగ్లెస్ టాక్స్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ హిజ్ జాబర్ ఆన్ ద ఫోన్. అంటే అతను మాట్లాడే విధానం అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అర్థం కాని విధంగా ఉండి విచ్ ఐ కుడెంట్ అండర్స్టాండ్. సినోనిమ్స్ చూడండి, బ్యాబుల్ విచ్ మీన్స్ అడ్డదిడ్డంగా మాట్లాడటం, ప్రాటల్ చిన్నపిల్లల మాటలు ఉంటాయా తెత అని ఏం అర్థం కాదు మనకి, ఆ విధంగా. చాటర్, అలాగే గిబ్బర్ అన్నా కూడా వేగంగా మాట్లాడటం. సో యాంటనిమ్స్ చూడండి, స్పీక్ క్లియర్లీ, ఆర్టికులేట్, ఎక్స్ప్రెస్ చేయడం, స్పష్టంగా చెప్పడం, క్లియర్. ఓకే, ఆబ్వియస్, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ వర్డ్ చూడండి, జాంగిల్. యాక్ట్స్ యాజ్ బోత్ వర్బ్ అండ్ నౌన్, అండ్ దాని అర్థం ఏమిటి అంటే గొడవ పడి అల్లరి చేయడం అనమాట. ఆర్ దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే టు మేక్ అ లౌడ్ నాయిస్ అని చెప్పొచ్చు అనమాట, హడావుడి చేయడం. వర్బ్ పరంగా చూసుకున్నట్టయితే టు మేక్ అ హార్ష్ మెటాలిక్ క్లాషింగ్ సౌండ్, ఆల్సో టు క్వారల్ నాయిసిలీ. గొడవ పడి గందరగోళం అంటే లైక్ బేసిక్గా సౌండ్ క్రియేట్ చేస్తూ హడావుడి చేస్తూ గొడవ పడటం. ఓకే, నౌన్ పరంగా చూసుకున్నట్టయితే హార్ష్ ఆర్ డిస్కార్డెంట్ నాయిస్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ద కీస్ జాంగిల్డ్ ఇన్ హిస్ పాకెట్ యాజ్ హీ వాక్డ్. ఓకే, సో కీస్ అనేవి వెన్ హీ వాజ్ వాకింగ్ అతని పాకెట్లో ఇట్లా సౌండ్ చేసాయి అన్నట్టు చెప్తున్నాం. సో దీనికి సినోనిమ్స్ క్లాంగ్, గట్టిగా మోగడం, క్లాష్, రాటల్, అదేంటంటే శబ్దం అనమాట, క్వారల్, ఇవన్నీ దానికి అర్థవంతంగా వస్తాయి. యాంటనిమ్స్ హార్మనీ, మెలడీ, పీస్ అంటే సైలెంట్గా, ఒక పీస్ఫుల్గా. ఒక హార్మనీ అంటే ఏంటి, ఒక ఫ్రెండ్లీ వేలో అంతా కూడా మంచిగా ఉండడం అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, జేప్. సో జేప్ అంటే ఎగతాళి చేయడం అనమాట. ఇట్ యాక్ట్స్ బోత్ వర్బ్ అండ్ నౌన్. సో టు జోక్, టు మాక్ సమ్ వన్, అలాగే ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ దట్ ఈస్ వి కాల్ ఇట్ ఇన్ ద నౌన్ ఫామ్, లైక్ జోక్ని, ట్రిక్ని లేదా ఏదైనా ఎగతాళి చేసేదాన్ని మనం జేప్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్, ద బాయ్స్ లవ్డ్ టు జేప్ ఎట్ దేర్ టీచర్ వెన్ హీ వాజ్ నాట్ లుకింగ్. ఓకే, సో ద బాయ్స్ లవ్ టు అంటే ఎగతాళి చేయడం టీచర్ చూడనప్పుడు. సినోనిమ్స్ చూడండి, జోక్, జస్ట్, వక్రంగా హాస్యం చేయడం, మాక్ చేయడం, ప్రాంక్ చేయడం, ఇవన్నీ జేప్కి మనకి సినోనిమ్స్. యాంటనిమ్స్ ఆర్ సీరియస్నెస్, సిన్సియారిటీ, ఎర్న్స్నెస్ అంటే సో విచ్ మీన్స్ చాలా గంభీరంగా సీరియస్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ జాగన్. సో జాగన్ ఇస్ అ నౌన్ వర్డ్. ఓకే, విచ్ మీన్స్ వర్డ్ లేదా టర్మినాలజీ అని చెప్పొచ్చు, వృత్తిపరమైన లేదంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ టర్మినాలజీ, పదజాలం. స్పెషల్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ బై ఎ పర్టిక్యులర్ ప్రొఫెషన్ ఆర్ గ్రూప్, ఆఫెన్ డిఫికల్ట్ ఫర్ అదర్స్ టు అండర్స్టాండ్. సో ఎగ్జాంపుల్ చూడండి, లీగల్ జార్గన్
ఆఫెన్ కన్ఫ్యూజెస్ ఆర్డినరీ పీపుల్. జార్గన్స్ అంటే ఏంటి అంటే మీకు సినోనిమ్స్ చూస్తే అర్థమవుతుంది. టర్మినాలజీ, పదజాలం, లింగో, అలాగే స్లాంగ్ అన్న, ఆర్గాట్ అన్న, ప్రత్యేక వర్బ్. ఓన్లీ ఒక సర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓన్లీ సర్టైన్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దోస్ వర్డ్స్. సో యాంటనిమ్స్ మీన్స్ ప్లెయిన్ లాంగ్వేజ్, క్లారిటీగా ఉండడం, సింపుల్గా ఉండడం, నార్మల్గా ఉండడం, ఓకే, జనరల్గా ఉండడం. సో బేసిక్గా ఇక్కడ లీగల్ జార్గన్ ఆఫెన్ కన్ఫ్యూజెస్ ఆర్డినరీ పీపుల్ అంటే లీగల్ టర్మినాలజీస్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, అడ్జర్న్మెంట్ అన్న, కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అంటారు, కమెన్స్మెంట్ ఆర్ ఇంకేదైనా. సో కైండ్ ఆఫ్ లీగల్ సెంటెన్స్ అంటాం, డెత్ సెంటెన్స్ అంటాం, లేదంటే పోలీస్ టర్మినాలజీ వేరే ఉంటాయి, రైట్, ఈ సెక్షన్ ఆ సెక్షన్ అది ఇది అని అంటారు. సో ఈ విధంగా జార్గన్ అంటే వృత్తిపరమైనటువంటి పదజాలం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, యూనో, టీమ్ మీటింగ్స్, టీమ్ హర్డిల్స్ అంటారు, లేకపోతే వేర్ ఈస్ ద దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్, లేదా ఎంఓఎమ్స్ అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అంటారు, లేదా టైమ్ షీట్ అంటారు, ఓకే. సో ఇట్లాంటి వర్డ్స్, వీటిని మన జార్గన్స్ అంటారు, విచ్ ఈస్ అండర్స్టాండబుల్ ఓన్లీ బై సర్టెన్ పీపుల్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం వేరే ఒక స్టడీ రిలేటెడ్, మనం ఆస్పిరెంట్స్ అందరం కూడా హిస్టరీ రిలేటెడ్, లేకపోతే ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటున్నామో, మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకే అర్థమవుతుంది, వేరే చదవని వాళ్ళకి అది అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ జార్గన్. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ జాడ్. జాడ్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ఒక్కసారిగా ఇట్లా కలిచి వేయడం అంటారు కదా, దాన్ని అనమాట. సో టు కాజ్ ఎ సడన్ అన్ప్లెజెంట్ ఆర్ షాకింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఫిజికల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి. దీనికి ఎగ్జాంపుల్, ద లౌడ్ నాయిస్ జాడ్ మై నర్వ్స్. సడన్గా ఇట్లా భయపడ్డం, ఉలిక్కి పడ్డం అంటారు కదా, సో దాన్ని మనము జాడ్ అంటాము. సినోనిమ్స్ అంటే షుక్, కలిచివేయడం, డిస్టర్బ్డ్, షాక్డ్ లేదా క్లాష్డ్ అనమాట. యాంటనిమ్స్ వచ్చేసి కంఫర్టెడ్, సూత్, అలాగే హార్మనైజ్డ్, ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్డ్ ఈజ్ జెలస్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అసూయ పడటం. సో ఫీలింగ్ అన్హ్యాపీ ఆర్ రిసెంట్ఫుల్ బికాస్ someone has what you want, or fear to lose what you have. Okay, మీ దగ్గర ఉన్నది కోల్పోతారన్న భయము, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర మనకు కావాల్సింది ఉందన్న అసూయ, జెలసీ ఇస్ వర్డ్ విచ్ ఇస్ నాట్, మనమేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, అందరికీ తెలుసు. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ ఫెల్ట్ జెలస్ వెన్ హెర్ ఫ్రెండ్ గాట్ అ ప్రమోషన్ అనమాట. తనకి రావాలనుకుంది, వేరే వాళ్ళకి వచ్చేటప్పటికి షీ ఫెల్ట్ జెలస్. సో సినోనిమ్స్ చూడండి, ఎన్వియస్, అసూయపడటం, రిసెంట్ఫుల్, మనసులో పగ పెంచుకోవడం, పొసెసివ్నెస్, లైక్ దట్ పొసెసివ్ ఫీలింగ్ ఓవర్గా చేయడం, కోవిటస్ అన్న కూడా అత్యాస, ఓకే. యాంటనిమ్స్ ఆర్ కంటెంట్, సో సాటిస్ఫాక్షన్ అనమాట, ట్రస్టింగ్, జెనరస్, అలాగే కాన్ఫిడెంట్, ఓకే. The next word చూడండి, jejune. So jejune is a word, it's an adjective word which means feeling bored, like something which is not useful, something which is not adding value, okay. So dull, uninteresting, lacking substance. So example చూడండి, the professor criticized the student's essay as jejune and lacking depth అనమాట. సో అంటే ప్రొఫెసరు ఈ స్టూడెంట్ యొక్క ఎస్ఐలో ఎస్ఐ అనేది చాలా బోర్గా ఉంది, విచ్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్ అన్నట్టు. సినోనిమ్స్ చూడండి, డల్, uninterested or uninteresting, shallow, immature, okay. Antonyms interesting, matured, substantial, profound, లోతైన, డెప్త్ ఉంది, అర్థవంతంగా ఉంది అన్నాడు. నెక్స్ట్ వర్డ్ ఇస్ జియోపాడీ. సో జియోపాడీ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ అపాయం లేదా నష్టం కలిగించే పరిస్థితిని మనం జియోపాడీగా చెప్తున్నాము, విచ్ మీన్స్ డేంజర్ ఆఫ్ లాస్, హార్మ్ ఆర్ ఫెయిల్యూర్. సో ఎగ్జాంపుల్ చూడండి, హిస్ కేర్లెస్ డ్రైవింగ్ పుట్ మెనీ లైఫ్స్ ఇన్ జియోపాడీ. సో నౌన్ అని చెప్తున్నాం కదా, సో హిస్ కేర్లెస్ డ్రైవింగ్ పుట్ మెనీ లైఫ్స్ ఇన్ జియోపాడీ. అందరినీ కూడా అపాయంలో పెట్టాయి, అందరినీ కూడా ఒక టఫ్ సిచ్యువేషన్, డేంజరస్ సిచ్యువేషన్స్లో పెట్టాయి అనమాట. సో దీనికి సినోనిమ్స్, డేంజర్, రిస్క్, పెరిల్ అన్న అపాయం, హజార్డ్, ఓకే. సో యాంటనిమ్స్ చూడండి, సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, అష్యూరెన్స్, ఓకే. నెక్స్ట్ వర్డ్ చూడండి, జెటిసన్. సో జెటిసన్ ఇస్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ అవసరం లేని దాన్ని వదిలేయడం అని చెప్పచ్చు. అలాగే ఎస్పెషల్లీ ఇది మనకి జెటిసన్ అనే వర్డ్ ఏదైతే మనము ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి వస్తువుల్ని పడేసిన, ఏదైనా పడవేస్తున్నా దానికి ఈ పదం వాడతాం. సో విత్ రెస్పెక్ట్ టు వర్బ్, టు త్రో ఆర్ డ్రాప్ సంథింగ్ ఫ్రమ్ ఏ మూవింగ్ షిప్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఏదైనా ఒక మూవింగ్
నుంచి మూవింగ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏదైనా మనం విసిరేస్తే దాన్ని ఎస్పెషల్లీ టు లైటన్ ద లోడ్, ఆల్సో టు అబాండన్ సంథింగ్ అన్నెసరీ, అవసరం లేని దాన్ని పడేయడం, బట్ ఎస్పెషల్లీ దీన్ని ఇట్లాంటి సందర్భాల్లో వాడతారనమాట. సో ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ నౌన్ ఫామ్ అయితే ఇది. సో ద యాక్ట్ ఆఫ్ డిస్కార్డింగ్ థింగ్స్ ఫ్రమ్ ఎ వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ వీ కాల్ ఇట్ అస్ జెటిసన్. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద క్రూ హ్యాడ్ టు జెటిసన్ కార్గో టు సేవ్ ద సింకింగ్ షిప్. సో అంటే షిప్ అనేది సింక్ అవ్వకుండా అవసరం లేని కార్గో అంతా బయట పడేస్తున్నారు, అలా ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సినోనిమ్స్ చూడండి, డిస్కార్డ్ విసిరేయడం, డంప్ చేయడం, అబాండన్ వదిలేయడం, ఎజెక్ట్ నెట్టివేయడం లేదా తోసివేయడం లేదా బయటికి పడేసి అవసరం లేనిది తీసేయడం. యాంటనిమ్స్ చూడండి, కీప్ ఇట్ ఉంచడం లేదా పట్టి ఉంచడం, పట్టుకొని ఉంచడం, రీటైన్, హోల్డ్, ప్రిజర్వ్. ఓకే, ఇవన్నీ యాంటనిమ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, జింక్స్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ దురదృష్టాన్ని తెచ్చేటువంటి ఒక శాపం అని చెప్పొచ్చు అనమాట. సో నౌన్ పరంగా చెప్పాలంటే ఏ పర్సన్, థింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దట్ బ్రింగ్స్ బ్యాడ్ లక్ అనమాట. బేసిక్గా ఏదైనా ఒక దురదృష్టాన్ని, ఒక బ్యాడ్ జరిగేటువంటి సందర్భాన్ని లేదా మాటల్ని చెప్పచ్చు. వర్బ్ చూడండి, టు బ్రింగ్ బ్యాడ్ లక్ టు సమ్ వన్ ఆర్ సంథింగ్. సో ద ఎగ్జాంపుల్, దే సే ద టీమ్ ఈజ్ అండర్ ఎ జింక్స్ బికాస్ దే ఆల్వేస్ లూజ్ ఇన్ ఫైనల్స్ అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ టీం ఎప్పుడు దురదృష్టంగా ఉంటుంది బికాస్ వాళ్ళు ఎప్పుడు ఫైనల్ అవుతారు. వాళ్ళని దురదృష్టవంతులకు, వాళ్ళకి ఏదో శాపం తగిలిందని చెప్పొచ్చు అన్నట్టు. సినోనిమ్స్, కర్స్ శాపం, హెక్స్ అన్నా కూడా మంత్ర శాపం, స్పెల్ అన్నా కూడా మంత్ర ప్రభావం అంటే మాటలతో మంత్రం ప్రభావం అని చెప్పొచ్చు. హుడు అన్నా కూడా దురదృష్టం తెచ్చేటువంటి ఆ ఆరాని, ఆ పవర్ని మనము జింక్స్ అని మనం చెప్తాము. సో యాంటనిమ్స్ చూడండి, బ్లెస్సింగ్, ఫార్చ్యూన్, లక్, గుడ్ ఫార్చ్యూన్, చామ్, ఇవన్నీ మనకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ జాసిల్. సో జాసిల్ యాక్ట్స్ బోత్ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ తోసుకోవడం లేదా నెట్టుకోవడం, టు పుష్, బంప్ ఆర్ షోవ్ అగెన్స్ట్ సమ్ వన్ రఫ్లీ, ఎస్పెషల్లీ ఇన్ ద క్రౌడ్, ఆల్సో టు కంపీట్ అగ్రెసివ్గా తోసుకోవడం, నెట్టుకోవడం అనమాట. ఎగ్జాంపుల్, ద ప్యాసింజర్స్ జాసిల్డ్ ఈచ్ అదర్ టు గెట్ ఇన్ టు ద బస్. సో బస్సులోకి వెళ్ళడానికి అందరూ ఒకళ్ళు అగ్రెసివ్గా పుష్ చేసుకున్నారు. సినోనిమ్స్, పుష్, షోవ్ అంటే నెట్టివేయడం, బంప్, అలాగే స్ట్రగుల్. సో యాంటనిమ్స్ చూడండి, పుల్, రీఫ్రెయిన్ వెనక్కి తగ్గడం, ఈల్డ్ అన్నా కూడా ఈజ్ లైక్ తీసుకోవడం లేదా లభించడం, రీట్రీట్ అన్నా కూడా వెనక్కి తగ్గడం అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, జాలీ. సో జాలీ యాక్ట్స్ యాజ్ అ వర్బ్, యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ హ్యాపీగా ఉండడం, జాలీగా ఉండడం అంటాం కదా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెల్ యూజ్డ్ వర్డ్. సో చీర్ఫుల్, హ్యాపీ, ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఆల్వేస్ ఎ జాలీ పర్సన్ హూ మేక్స్ అదర్స్ లాఫ్. అందరినీ ఆనందింపచేస్తూ ఉండే పర్సన్, ఉత్సాహంగా ఉంచే పర్సన్. సినోనిమ్స్ చూడండి, చీర్ఫుల్, మెర్రీ సంతోషంగా ఉండడం, జాయ్ఫుల్, లైవ్లీ. యాంటనిమ్స్, సాడ్గా, గ్లూమీ విషాదపూర్వకంగా, మిజరబుల్, డల్, ఇవన్నీ యాంటనిమ్స్ ఫర్ జాలీ. నెక్స్ట్ వర్డ్ ఇస్ జోవియల్ అన్నా కూడా మనకి ఇంచుమించుగా జాలీ అనే మీనింగ్లోకి వస్తుందండి. జోవియల్గా ఉన్నారు పర్సన్ అని మనం అంటూ ఉంటాం కదా, విచ్ మీన్స్ హ్యాపీగా ఉండడం, అందరితో కలిసిపోయి సరదాగా మాట్లాడటం. ఇట్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ అ చీర్ఫుల్, ఫ్రెండ్లీ అండ్ గుడ్ హ్యూమర్. ఓకే, మంచి మాటకరితనం, మంచి హ్యూమర్గా ఉండేటువంటి పర్సన్. ద హోస్ట్ వాజ్ సో జోవియల్ దట్ ఎవ్రీవన్ ఫెల్ట్ కంఫర్టబుల్ ఎట్ ద పార్టీ. అందరితో సరదాగా మాట్లాడే విధంగా ఉంది హోస్ట్ కాబట్టి ఎవ్రీవన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ద హోస్ట్ వాజ్ హౌ షీ ఈజ్ జోవియల్గా ఉంది. సినోనిమ్స్ చూడండి, చీర్ఫుల్, మెర్రీ, అగైన్ ఇక్కడ మనకి రిపీట్ అవుతున్నాయి. జాలీ ఇక్కడ వచ్చింది, జాలీ జోవియల్కి, అలాగే జోవియల్ జాలీకి సినోనిమ్గా అవుతుంది. ఎమియబుల్, ఫ్రెండ్లీగా ఉండడం. యాంటనిమ్స్ ఆర్ అగైన్ గ్లూమీ, మొరోస్ అన్నా కూడా విషాదంగా ఉండడం, సాడ్, గ్రంపీ అన్నా కూడా విసిగిపోయి చిరాగ్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ జుబిలెంట్. సో జుబిలెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఆనందంగా ఉండడం, ఓకే, హ్యాపీగా ఉండడము. ఎక్స్ట్రీమ్లీ జాయ్ఫుల్, షోయింగ్ గ్రేట్ హ్యాపీనెస్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ సక్సెస్ ఆర్ విక్టరీ. ఏదైనా ఒకటి సాధించడం వల్ల వచ్చేటువంటి హ్యాపీనెస్ని మనం జుబిలెంట్గా చెప్తున్నాము. ద టీమ్ వాజ్ జుబిలెంట్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఛాంపియన్షిప్. ఎగ్జాంపుల్. సినోనిమ్స్ ఆర్ ఓవర్జాయిడ్, ఎక్స్టాటిక్, ఎక్స్టాసీ అని మనము ఈ సిరీస్లో చూసాము. సో దిస్ ఇస్ ఎక్స్టాటిక్,
ఎలేటెడ్ కూడా చూసాము. ట్రయంఫాంట్ కూడా మనము అర్థం విజయోత్సాహం అని చెప్పొచ్చు. యాంటనిమ్స్ డిప్రెస్డ్, గ్లూమీ, అగైన్ సాడ్, మెజరబుల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈవెన్ గ్రంపీ కూడా మనకి ఇక్కడ వస్తుంది. గ్రంపీ, సాడ్, మొరోస్ కూడా ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ ఇస్ జుబిలేషన్. ఎస్, అగైన్ ఇక్కడ జుబిలెంట్ అనేది అడ్జెక్టివ్, జుబిలేషన్ అనేది నౌన్గా ఉంది. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్, ద ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ జాయ్ అనమాట. సెలబ్రేషన్ ఆర్ విజయోత్సాహం అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్, దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ జుబిలేషన్ వెన్ ద ఇండిపెండెన్స్ వాజ్ డిక్లేర్డ్. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, జాయ్, హ్యాపీనెస్, ఎక్సల్టేషన్ అన్నా కూడా హ్యాపీనెస్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ గెయినింగ్ సంథింగ్ ఆర్ అచీవింగ్ సంథింగ్. ట్రయంఫ్ అగైన్. ఓకే, యాంటనిమ్స్ మళ్ళీ సారో, సాడ్నెస్, మిజరీ, గ్లూమ్, మొర్రోస్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ చూడండి, జుడిషియస్. జుడిషియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఏదైనా సమంజసంగా ఉంది లేదా కరెక్ట్గా ఉంది, వివేకంతో ఉంది అన్న చెప్పచ్చు. హ్యావింగ్, షోయింగ్ ఆర్ డన్ విత్ గుడ్ జడ్జ్మెంట్, wisdom and sense. It is sensible. Example, investing in education is always a judicious decision. సో మనం చదువుకోవడంలో ఇన్వెస్ట్ చేసేది ఎప్పుడు కూడా ఒక సమంజసమైన నిర్ణయంగానే చెప్పచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ నేర్చుకున్నది ఎప్పుడు వేస్ట్ అవ్వదు, ఏదో ఒక రూపంలో మనకి లైఫ్లో యూజ్ అవుతుంది, అది ఏదైనా సరే. సినోనిమ్స్ వైజ్, ప్రుడెంట్, వివేకంగా ఉండడం, సెన్సిబుల్గా ఉండడం, థాట్ఫుల్గా ఉండడం. యాంటనిమ్స్ ఫూలిష్, ఇంప్రూడెంట్. ఇంప్రూడెంట్కి ఆపోజిట్ ఇంప్రూడెంట్, వివేకం లేకుండా ఎలా పడితే అలా. రెక్లెస్, ఇర్రాషనల్, అసమంజసం. ఓకే, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వర్డ్ చూడండి, జస్ట్ అనేది మనకి అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ఉపయోగపడుతుంది. న్యాయంగా ఉండే విధానాన్ని జస్ట్ అంటాం, లేదా జస్ట్ ఇప్పుడే అని కూడా మనం చెప్తాం. అండ్ ఇంకో విధంగా కూడా మనం జస్ట్ చెప్పచ్చు, కేవలం ఇది మాత్రమే అన్నట్టు కూడా మనం జస్ట్ చెప్పచ్చు. సో బేస్డ్ ఆన్ వాట్ ఈజ్ మారలీ రైట్, ఫెయిర్ ఆర్ లాఫుల్, లేదా ఎగ్జాక్ట్లీ అనో, లేకపోతే ఇది ఓన్లీ అనో, రీసెంట్లీ, ఈ విధంగా మనం ఈ పదాన్ని మనం వాడతాం. జస్ట్ అనేది జస్ట్ నౌ అంటాం, జస్ట్ ఇప్పుడే అంటాం, దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ అంటాం, కేవలం నీ కోసమే. ఓకే, సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్, ఇట్ ఈస్ జస్ట్ టు పనిష్ దోస్ హూ బ్రేక్ ద లా. ఇట్ ఈస్ జస్ట్ టు పనిష్ అంటే ఇట్ ఈస్ ఓకే టు పనిష్, ఇట్ ఈస్ న్యాయంగా, అది కరెక్ట్. ఐ జస్ట్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. సో యూసేజ్ డిఫరెన్స్ ఉంది చూసారా, నేను ఇప్పుడే వచ్చాను. దిస్ ప్రైజ్ ఈజ్ జస్ట్ ఫర్ యూ, ఇది నీకు మాత్రమే, కేవలం నీకు మాత్రమే. ఈ విధంగా మనం జస్ట్ని వాడతాము. సినోనిమ్స్ చూడండి, ఫెయిర్, రైచియస్, ఈక్విటబుల్, రైట్ఫుల్, ఇవన్నీ సినోనిమ్స్. యాంటనిమ్స్ అన్ఫేర్, రాంగ్, బయాస్డ్, ఇమ్మారల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, జడ్జ్ అంటే నౌన్గా, వర్బ్గా కూడా ఉంటుంది. ఒకటి, ద యాక్షన్ ఆర్ డూయింగ్, కమింగ్ ఏ కన్క్లూజన్ ఆర్ కమింగ్ టు ఎన్ ఒపీనియన్. నౌన్ కనుక చూస్తుంటే పర్సన్ హూ గివ్స్ దట్ జస్టిస్, అంటే పర్సన్ హూ ప్రిసైడ్స్ ఓవర్ ఏ కోర్ట్ ఆఫ్ లా మేకింగ్ డెసిషన్స్, ద పర్సన్ హూ మేక్ డెసిషన్స్ని మనము న్యాయమూర్తి. ఓకే, లేదా వర్బ్ పరంగా చెప్పాలంటే అంచనా వేయడం అనమాట, టు క్రియేట్ అన్ ఒపీనియన్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద జడ్జ్ సెంటెన్స్డ్ ద క్రిమినల్ టు 5 years ఇన్ ప్రిజన్. సో లీగల్ జార్గన్స్ అంటాం చూడండి, సెంటెన్స్డ్ అంటే వాళ్ళకి ఆ శిక్ష విధించారనమాట. ఓకే, నెక్స్ట్ సినోనిమ్స్ చూడండి, మ్యాజిస్ట్రేట్, న్యాయమూర్తి, అడ్జుడికేటర్ వెంట కూడా తీర్పు ఇచ్చేవాళ్ళు. ఆర్బిటర్ అన్నా కూడా న్యాయ నిర్ణేతని, ఎవాల్యుయేట్ అన్నా కూడా సినోనిమ్గా వస్తుంది. యాంటనిమ్స్ చూడండి, ఇగ్నోర్ చేయడం, ఓవర్లుక్ చేయడం, పట్టించుకోకుండా డిస్రిగార్డ్ చేయడం అనమాట, పక్కన పెట్టేయడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, జంక్. సో జంక్ ఈజ్ యాక్ట్స్ as both noun and verb, which means చెడైన వస్తువులు లేదా వ్యర్థం అని చెప్పచ్చు, స్క్రాప్ అని చెప్పచ్చు. ఓల్డ్ ఆర్ డిస్కార్డెడ్ ఐటమ్స్ కన్సిడర్డ్ యూజ్లెస్ ఆర్ ఆఫ్ అ లిటిల్ వాల్యూ, వాటికి అంత వాల్యూ లేదు అని చెప్పచ్చు. ఐ నీడ్ టు క్లీన్ మై గరాజ్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద జంక్. నేను క్లీన్ చేసి అవసరం లేని పడేయాలి, వ్యర్థం. సినోనిమ్స్ చూడండి, ట్రాష్, రబ్బిష్, స్క్రాప్, డిస్పోజ్, విసిరేయడం, పడేయడం, అవసరం లేనివి తీసేయడం, దాని అంతా జంకింగ్ లేదా జంక్ అంటాం. యాంటనిమ్స్ ట్రెజర్, కీప్, ఉంచడం, ప్రిజర్వ్, సంరక్షించుకోవడం, వాల్యుబుల్, విలువైనవి అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ చూడండి, జస్టిఫైయబుల్. అగైన్ ఇది మనకి కొంచెం రిలేటెడ్ టు జస్ట్ అట్ ఆ మాటలోకి వస్తుంది. సమర్థించగలిగే విధంగా లేదా సమంజసంగా ఉండేది, న్యాయంగా సరైంది అని చెప్పొచ్చు. జస్టిఫైబుల్, ఇట్ ఈస్ జస్టిఫైబుల్. ఎబుల్ టు బి షోన్ యాజ్ రైట్, రీజనబుల్, ఎస్ ఇది కరెక్టే అని చెప్పగలిగేది. సో హిస్ డెసిషన్ టు అపాలజైజ్ వాజ్ జస్టిఫైబుల్ గివెన్
ద సర్కమ్స్టెన్సెస్ అంటే సర్కమ్స్టెన్సెస్ని చూడడం బట్టి అతని యొక్క డెసిషన్ అపాలజైజ్ చెప్పాలనుకున్న డెసిషన్ ఆ సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ జస్ట్ అది కరెక్ట్గానే ఉంది అన్నట్టు. సినోనిమ్స్ డిఫెన్సిబుల్ రక్షించగల లేదా రీజనబుల్గా ఉంది. వారెంటెడ్ అంటే ఒక చట్టపరమైనటువంటి ఒక ఒక వాట్ వి సే సపోర్ట్ ఉంది. లెజిటిమేట్ రైట్ విచ్ ఈస్ రైట్ టు డూ. యాంటనిమ్స్ చూడండి, అన్జస్టిఫైయబుల్, అన్రీజనబుల్, ఇండిఫెన్సిబుల్, రాంగ్ఫుల్. ఓకే, ఏదైనా ఇది కరెక్ట్ అని చెప్పగలిగేది జస్టిఫైయబుల్, దానికి ఆపోజిట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ వర్డ్ చూడండి, జువినైల్. సో జువినైల్ అంటే ఈ జువినైల్ అనేది మనం ఎస్పెషల్లీ మనం చాలామంది తెలిసే ఉంటుంది. జువినైల్ ఈజ్ రిలేటెడ్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ అ యంగ్ ఏజ్. ఓకే, సో ఎడ్జెక్టివ్గా నౌన్గా ఉంటుంది. పిల్లలు లేదా యువతకి సంబంధించినటువంటిది. ఎడ్జెక్టివ్ అంటే రిలేటింగ్ టు యంగ్ పీపుల్. ఇమ్మెచ్యూర్ లేదా చైల్డిష్ అని కూడా. జువెనైల్ అనే పదం ఇమ్మెచ్యూర్ లేదా చిన్నపిల్లల స్వభావం అన్నట్టుగా చెప్పొచ్చు. నౌన్ అంటే యంగ్ పర్సన్ ఆర్ చైల్డ్, పిల్లలు. సో హిస్ బిహేవియర్ వాజ్ జువెనైల్ డిస్పైట్ బీయింగ్ ఇన్ హిస్ 30s ఉన్నా కూడా అతను చైల్డిష్ మెంటాలిటీ ఉందని చెప్పొచ్చు. రైట్. సినోనిమ్స్ చూడండి, యంగ్, ఇమ్మెచ్యూర్, చైల్డిష్, అడాలసెంట్. అడాలసెన్స్ అంటే యంగ్ ఏజ్, యువతి లేదా యువస్కుడు అని చెప్పచ్చు. యువ వయసు ఉన్నట్టు యంగ్ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు. యాంటనిమ్స్ చూడండి, ఆపోజిట్ ఏమవుతుంది జువెనైల్కి? అడల్ట్, మెచ్యూర్ కాదు మెచ్యూర్, గ్రోన్ అప్, ఎక్స్పీరియన్స్డ్ అనుభవజ్ఞుడు, పెద్దవాడు. ఇవన్నీ మనకి జువెనైల్కి యాంటనిమ్స్గా వస్తాయి. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అన్నీ క్లియర్గా అర్థమయ్యే ఉంటాయి. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ టు జే సిరీస్ కూడా కంప్లీట్ చేసేసాము ఈ వీడియోతో. మనము నెక్స్ట్ వర్డ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి వర్డ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో విత్ దిస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.